హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. దోసపిండి లేకపోయినా చకచక పిండి కలిపి మిక్సీ వాడకుండా దోశలు అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒక్కొక్కసారి దోశలకు పిండికి నానబెట్టుకోవడం మర్చిపోతుంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ దోశలు చేసుకోండి. గోధుమ పిండి 1 కప్పు, రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు 2 టేబుల్ స్పూన్స్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్. బియ్యపిండి వేసుకోవడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. ఉప్పు రుచికి తగినంత. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు, పుల్లటి పెరుగు తీసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి. ఈ దోశలను డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రవ్వ 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఉప్పు రుచికి తగినంత వేసుకొని 1/2 కప్పు పుల్లటి పెరుగు తీసుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసినది వేసుకోవద్దు, నార్మల్గా ఉండేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి, లేదంటే మనం దోశ వేసేటప్పుడు అంత బాగా రావు. ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కాబట్టి బాగా నానుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. వంట సోడా వేసిన వెంటనే దోశల్లాగా వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకోండి. పెన్నం మీద చుక్క నెయ్యి వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి. మంట మీడియం హీటులో ఉండేటట్లు చూసుకోండి. ఇలా పెన్నం మీద వేసుకున్న తర్వాత గిన్నెతో అంతా స్ప్రెడ్ చెయ్యండి. నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద తడంతా ఆరిపోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఇలా కాల్చుకున్న తర్వాత ముందుగా అంచులను లూజు చేసుకొని అప్పుడు దోశ తీసుకోండి. చూడండి, దోశ ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చింది. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా వేసుకోండి. దోశ పిండి పెన్నం మీద వేసేటప్పుడు మంట మీడియం హీటులో ఉండేటట్లు చూసుకోండి. మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికి అతక్కపోతుంది. కాబట్టి మంట మీడియం హీటులో ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు దీని మీద నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని అంచులను లూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు దోశ తీసుకోండి. చూడండి ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో. ఒక్కొక్కసారి దోశ పిండికి నానబెట్టుకోవడం మర్చిపోతుంటాము. అలాంటప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ దోశలు చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. వీటిని కొబ్బరి పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తినండి. వీటిని మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.